ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హైదరాబాద్ గోషామహల్లో చాక్వాడి నాలా మరోసారి కుంగిపోయింది. దారుసలాం రోడ్డు నుంచి చాక్వాడికి వెళ్లే రోడ్లో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నాలా కుంగిపోయేసరికి క్రషర్ లారీ అందులో పడిపోయింది. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగానే మరోవైపు పక్కనే ఉన్న ఇంకో నాలా కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ నాలాలో పడిపోయినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నాలా కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్తోంది. నాలా సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు స్థానికులు. దారుసలాం రోడ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్లో ఉన్న ఈ నాలా అతి పురాతనమైందని, అందుకే కుంగిపోయిందని చెబుతున్నారు స్థానికులు. ఇప్పటికీ మూడోసారి కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నాలాను పునరుద్ధరించాలని పదే పదే మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ఇలా నాలాలు కుంగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో చాక్వాడి నాలా మరోసారి కుంగిపోయింది. దారుసలాం రోడ్ నుంచి చాక్వాడికి వెళ్లే రోడ్లో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నాలా కుంగిపోయేసరికి క్రషర్ లారీ అందులో పడిపోయింది. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగానే మరోవైపు పక్కనే ఉన్న ఇంకో నాలా కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, గోల్నాక చాక్నావాడిలో నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే ఇదే ప్రాంతంలో ఇప్పటికీ మూడోసారి చాక్నావాడిలో నాలా కుంగిపోవడం జరిగింది. గతంలో మధ్యాహ్నం సమయంలో నాలా కుంగిపోతే అప్పుడు కూడా ఇలానే వెహికల్స్ కూడా దాదాపు 10-15 వెహికల్స్ అందులో పడిపోవడం జరిగింది. కొందరికి గాయాలు కూడా కావడం జరిగింది. అయితే ఇవాళ అర్ధరాత్రి తెల్లవారుజామున చాక్నావాడిలో ఈ నాలా కుంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే దీని పక్కనే ఉన్న మరొక నాల, అంటే కుంగిపోయిన నాల సంబంధించి మరమ్మతులు చేస్తున్న సమయంలోనే దానికి పని కోసం వచ్చిన క్రషర్ లారీ మొత్తంగా అందులో పడిపోవడం జరిగింది. అయితే అందులోంచి ఇద్దరు కార్మికులు బయటపడడం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ చాక్నావాడి సంబంధించి, అంటే గోల్నాక నుంచి చాక్నావాడి వెళ్లే ఈ మొత్తం ప్రాంతం, గోషమాల నుంచి చాక్నావాడి వెళ్లే మొత్తం ప్రాంతం కూడా నాలా మొత్తం కూడా పురాతనమైంది, అత్యంత పురాతనమైంది. నిజాం సర్కారు కాలంలో నిర్మించిన ఈ మొత్తం నాలా, దీన్ని ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ గత ప్రభుత్వాలు కావచ్చు, తాజా ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఈ చాక్నావాడికి సంబంధించిన నాలా అతి పురాతనమైంది. గతంలో 3 సార్లు కుంగిపోయితే దానికి పార్షల్ గా అధికారులు పక్కనే, అంటే మరొక నాల నిర్మాణం సంబంధించి చెప్పుతున్న సమయంలోనే ఇప్పుడు ఇది మరొకసారి కుంగిపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశం. అయితే దీనికి సంబంధించి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కాకుండా దీన్ని వెంటనే మరమ్మతు చేసి కొత్త నాలా ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో తీవ్ర పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని అక్కడి నుంచి స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.